హలో అండి. వెల్కమ్ టు విశ్వ టారో. చాలా థాంక్స్ అండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం లేదు. ఓకేనా? మీరు లైక్ చేయడం వల్ల ఏంటి అంటే నాకు యూట్యూబ్ నుంచి త్వరగా సపోర్ట్ అనేది వస్తుంది. సో, మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఫర్దర్‌గా చాలామందికి రికమెండేషన్‌లోకి వెళ్తుంది. సో, అందుకే ఇంతగా అడుగుతున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానెల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అండ్ మీకు కూడా ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఉంటుందన్నమాట. ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఉండడం వల్ల మీకు వీడియోలో వచ్చే పాజిటివ్ ఎనర్జీ మీకు క్లెయిమ్ అవుతుంది. అండ్ కామెంట్‌లో మీరు ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని గానీ, ఐ లవ్ యూ యూనివర్స్ అని గానీ, ఐ ట్రస్ట్ యూ యూనివర్స్ అని గానీ, ఏదో ఒకటి ఒక పాజిటివ్ అఫర్మేషన్ అయితే మీరు కామెంట్‌లో పెడితే గనక మీకు ఈ ఎనర్జీ అనేది మీ లైఫ్‌లోకి వచ్చేస్తుంది. సో, అందుకే ఇంతగా చెప్తున్నాను. ఓకేనా? సో, ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు రెజొనేట్ అయితేనే తీసుకోండి. రెజొనేట్ అవ్వకపోతే వదిలేసేయండి. ఓకేనా? కొంతమంది ఏంటంటే రాసులు అడుగుతున్నారండి. సో, టారోలో రాసులకి అంత ప్రాధాన్యత ఏం లేదండి. ఎందుకనంటే ఇది ఎనర్జీ పరంగా వస్తుంది. ఓకేనా? ఇది ఆస్ట్రాలజీ కాదు, జాతకాలు కావు. ఇది పర్సన్ యొక్క ఎనర్జీని బట్టి, మీ వే ఆఫ్ థింకింగ్‌ని బట్టి ఈ ఎనర్జీ అనేది వస్తుంది. సో, మీరు రాసుల పైన ఎక్కువ కాన్సంట్రేట్ చేయకండి. అయినా కూడా నేను ఇక్కడ చెప్తాను. ఎందుకంటే నాకు వచ్చిన ఎనర్జీ ప్రకారము ఏ రాశి వాళ్ళు అంటే ఏ రాశి బిహేవియర్ ఇక్కడ ఉంది, అంటే ఏ రాశి వాళ్ళైతే నాకు అనిపిస్తారో వాళ్ళవి చెప్పడానికి ట్రై చేస్తాను. కాకపోతే వాళ్ళే చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఇది ఎనర్జీ బేస్డ్. ఓకేనా? ఒకవేళ రాశి కనుక మీకు మ్యాచ్ అయింది అంటే అది బోనస్ అనమాట. అది మీకు ఎక్స్ట్రా పాయింట్. ఓకేనా? మీరు ఇక్కడ టారోలో చూడాల్సింది ఏంటి అంటే సిచ్యువేషన్ మీకు మ్యాచ్ అయిందా లేదా, ఈ సిచ్యువేషన్ మీ లైఫ్లో ఉందా లేదా, అదొకటే చూసుకోండి. ఓకేనా? రాసులు మాత్రం పట్టించుకోకండి. ఒకవేళ చెప్పిన రాసులు కనుక మీకు రీడింగ్లో వస్తే అది మీకు బోనస్ పాయింట్ అనుకోండి తప్ప ఆ రాశి వల్లే చూడాల్సిన అవసరం అయితే లేదు. సో, నాకు వచ్చిన కార్డ్స్ ప్రకారం అయితే ఏమేం రాసులు ఇక్కడ అంటే ఏమేం రాసుల బిహేవియర్ ఇక్కడ ఉందో నేను చెప్తాను. అదే రాశి వాళ్ళని కాదు, ఆ రాసులు ఎలా అయితే ప్రవర్తిస్తారో ఆ రాశి ఎనర్జీ ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకేనా? అది అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే అసలు మీ పర్సన్ మీ విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నారు, అసలు తీసుకున్నారా లేదా, మిమ్మల్ని ఇంతగా దూరం పెడుతున్నారు అనుకోవచ్చు, లేదంటే మీకు ఏం క్లారిటీ ఇవ్వకుండా మీ మెసేజెస్కి రిప్లై ఇవ్వకుండా మీకు ఏం ఆన్సర్ చెప్పకుండా కన్ఫ్యూజన్లో పెడుతూ తన లైఫ్ తను బతికేస్తూ అసలు ఏం క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్లో ఎందుకు పెడుతున్నారు, అసలు మీ గురించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా లేదా, తీసుకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఓకేనా? ఓకే, ఫస్ట్ మీ పర్సన్ యొక్క ఎనర్జీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. అండ్ ఒకవేళ ఇందులో నాకు వచ్చిన రాసులు చెప్తే కనుక ఆ రాసులు బర్త్ డేట్ ప్రకారం అండి. ఓకేనా? బర్త్డే ప్రకారము ఆస్ట్రాలజీ అనేది రెండు విధాలుగా ఉంటుంది కదా. ఒకటి బర్త్డే ప్రకారంగా వచ్చేది ఏంటంటే సన్ సైన్స్. ఓకేనా? సూర్యరాశులు. అండ్ ఇంకోటి పుట్టిన టైమ్, తేదీ అవి చూస్తారు కదా, అవి ఏంటంటే చంద్రరాశులు, మూన్ సైన్స్. సో, టారోలో చూసేది ఏంటంటే సన్ సైన్స్ అనమాట. అంటే బర్త్ డేట్ ఉంటుంది కదా, మీరు పుట్టిన తేదీ ప్రకారము చూసే రాశులను టారోలో చూస్తారనమాట. ఓకేనా? చూద్దాం. సో, ప్లీజ్ యూనివర్స్ గైడర్స్ ఈరోజు మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది, మా వ్యూయర్స్ పట్ల మా వ్యూయర్స్ పర్సన్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది, మా వ్యూయర్స్ పర్సన్స్ యొక్క ఎనర్జీ ఈరోజు ఎలా ఉంది మా వ్యూయర్స్ పట్ల. సో 3 కార్డ్స్ ఇస్తాను. పాస్ట్లో ఎలా ఉన్నారు మీ పట్ల, ప్రజెంట్ ఎలా ఉన్నారు, అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతారు మీ పర్సన్. నియర్ పాస్ట్, ప్రజెంట్ అండ్ నియర్ ఫ్యూచర్. గత కొద్ది కాలంగా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు, ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు, అండ్ కొద్ది రోజుల తర్వాత మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతారు చూద్దాం. వాళ్ళ ఎనర్జీ ఎలా ఉండబోతుంది. పాస్ట్ వచ్చేసి ద ఎంపరర్, ప్రజెంట్ మెజిషియన్ అండ్ ఫ్యూచర్ ద స్టార్. చాలా పాజిటివ్ కార్డ్స్ అండి. ఓకే, సో ఇక్కడ నాకు రాశులు ఏమొస్తున్నాయి అంటే మేషరాశి అండ్ జెమినై అండ్ అక్వేరియస్, ఇవి మెయిన్గా కనిపిస్తున్నాయి. అంటే మేషరాశి, మిథున రాశి, కుంభరాశి వీళ్ళైతే ఎక్కువ కనిపిస్తున్నారు. ఒకవేళ ఈ రాశులు మీలో ఎవరు లేరు అని అంటే ఈ రాశి మాది కాదు అనుకుంటే ఈ రీడింగ్ మాది కాదు అని అర్థం కాదు. ఎందుకు అని అంటే ఇవి మీ పర్సన్ యొక్క రాశులు. యాక్చువల్గా మీ పర్సన్ యొక్క రాశులు వాళ్ళ ఎనర్జీ సీజన్ కాబట్టి మీ పర్సన్ యొక్క రాశులు అయి ఉండొచ్చు.
అవ్వకపోయినా కూడా ప్రజెంట్ మీ పర్సన్ ఈ రాశి వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు. అంటే మేషరాశి, మిథున రాశి, కుంభరాశి వాళ్ళు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో అలాంటి ప్రవర్తన ప్రజెంట్ ఉన్న ఎనర్జీ ప్రకారం మీ పర్సన్లో ఉందన్నమాట. అది దీని యొక్క అర్థం. సో ఎంపరర్ అంటే చాలా మొండి వ్యక్తి. పాస్ట్లో అంటే గత కొద్ది కాలంగా మీ పర్సన్ ఎలా ఉన్నారు అంటే చాలా మొండిగా, అంటే కంట్రోల్ అంతా తనే తీసుకోవాలి, తను చెప్పినట్టే మీరు వినాలి అనే ఎనర్జీలో అయితే ఉన్నారు. కాకపోతే మీ పర్సన్ చాలా మెచ్యూర్డ్ పర్సన్, జీవితంలో చాలా కష్టపడ్డ వ్యక్తి. ప్రజెంట్ అంటే కష్టపడి పైకొచ్చి ఇప్పుడు ఒక మంచి అథారిటేటివ్ పొజిషన్లో ఉన్న పర్సన్ అనమాట. సో అందుకే చాలా కష్టాలు, చాలా ఒడిదొడుకులు చూసి వచ్చారు కాబట్టి మీరు తను చెప్పినట్టే వినాలి. తనకెంతో అనుభవం ఉంది, మీకేం తెలీదు, అంటే మీకేం తెలీదు, మీకు అంత అనుభవం లేదు, మిమ్మల్ని తను ప్రొటెక్ట్ చేయాలి, అంటే మిమ్మల్ని తను జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావన. అంటే ఒక తండ్రి తన పిల్లల్ని ఎలా చూసుకుంటారు, అంత జాగ్రత్తగా, అంత కమాండింగ్గా, తన పెట్టిన రూల్స్లోనే నడవాలి అన్నట్టుగా చూసుకుంటారు కదా, అలాంటి ఎనర్జీ అనమాట. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే బొమ్మరిల్లు ఫాదర్ అంటారు కదా, అలాంటి క్యారెక్టర్లో ఉన్నారు. ఓకే, అంటే ఒక మంచి స్ట్రిక్ట్ ఫాదర్ అనమాట. ఒక స్ట్రిక్ట్ ఫాదర్ అవ్వచ్చు, లేదంటే కొంతమందికి మీ జాబ్, మీరు ఒకవేళ ఆఫీస్ కనెక్షన్ అయి ఉంటే కనుక మీ బాస్ అయి ఉండొచ్చు, ఒక స్ట్రిక్ట్ బాస్ అయి ఉండొచ్చు, ఒక స్ట్రిక్ట్ సూపర్వైజర్ అయి ఉండొచ్చు, టీమ్ లీడ్, మేనేజర్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నారు. చాలా స్ట్రిక్ట్ అనమాట. వాళ్ళకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోనే మీరు నడవాలి. అలాంటి ఎనర్జీలో పాస్ట్లో మీ పర్సన్ ఉన్నారు. కాకపోతే చాలా జెన్యూన్ పర్సన్, చాలా మెచ్యూర్డ్ పర్సన్, తనకి చాలా అనుభవం ఉంది. కింగ్స్ అనమాట, అంత మంచి పొజిషన్లో ఉన్నారు. ఓకేనా. అయితే ప్రజెంట్ ఎలా ఉన్నారు అని అంటే మిమ్మల్ని చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు. అంటే తనకి తెలిసి కానీ తెలియకుండా కానీ మీరు తన లైఫ్లోకి రావాలి. అండ్ మీ పర్సన్కి కొంచెం ఈగో కూడా ఎక్కువలా ఉంది. అంటే తనంతరగా తాను వచ్చేలాగైతే నాకు కనిపించట్లేదు. వస్తారు, కాకపోతే మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేసి మిమ్మల్ని చాలా అంటే తనకి ఎలా కావాలో అలా మార్చుకొని తర్వాత యాక్షన్ తీసుకుంటారనమాట. అయితే ప్రజెంట్ ఎనర్జీ ప్రకారం ఏంటంటే మీరే తనని అప్రోచ్ అవ్వాలి. ఓకేనా. అలా అయ్యేలాగా, లేదంటే యూనివర్సే మిమ్మల్ని తన దగ్గరికి చేర్చేలాగా గట్టిగా మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట. అంటే తను బాగా కోరుకుంటున్నారు, ఈ పర్సన్ నా లైఫ్లోకి రావాలి, ఈ పర్సన్ నాతో మాట్లాడాలి, ఈ పర్సన్ నాతో జీవితాంతం ఉండాలి అనేలాగా మేనిఫెస్ట్ చేస్తున్నారు. దానికోసం ఏమైనా చేస్తారు మీ పర్సన్. మీతో ప్రజెంట్ మాట్లాడినా మాట్లాడకపోయినా కూడా తన సబ్కాన్షియస్ మైండ్లో అయితే మీతో మాట్లాడాలి, మిమ్మల్ని కలవాలి, మీరు తన లైఫ్లో ఉండాలి అనేదైతే మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. దానికోసం ఎలాంటి ట్రిక్స్ అయినా కావచ్చు, ఎలాంటి ప్లాన్స్ అయినా కానీ వేసి మిమ్మల్ని తన లైఫ్లోకి తెచ్చుకోవడానికి, డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా ప్లాన్స్ వేసి మిమ్మల్ని తన వైపు తెచ్చుకోవడానికి, తన లైఫ్లోకి తెచ్చుకోవడానికి అయితే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో ఏంటి అని అంటే మీ కనెక్షన్లో అయితే ఒక మంచి గుర్తింపు వస్తుంది. మీకు మీ పర్సన్తో రిలేషన్షిప్లో ఒక మంచి గుర్తింపు వస్తుంది అనమాట. ఆర్ మీరు ఒక ఫేమస్ పర్సనాలిటీ అయి ఉండొచ్చు, ఆర్ మీ పర్సన్ ఒక చాలా, నాకు తెలిసి ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీనే కదా, మీ పర్సనే చాలా ఫేమస్ పర్సన్ అయి ఉండొచ్చు, చాలా అట్రాక్టివ్ పర్సన్ అయి ఉండొచ్చు. మీ పర్సన్ ఏంటి అని అంటే తను ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే ఒక గుంపులోకి వెళ్ళాడనుకోండి, అందరూ చాలా అట్రాక్ట్ అయిపోతారు మీ పర్సన్కి. అంత అందంగా కూడా ఉండొచ్చు, అంత హ్యాండ్సమ్గా కూడా ఉండొచ్చు. గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైనా సరే, జెండర్ని బట్టి తీసుకోండి. అంత అట్రాక్టివ్ పర్సన్, అందరూ మీ పర్సన్కి అట్రాక్ట్ అయిపోతారు. అండ్ చాలా ఫేమస్ అయి ఉండొచ్చు, ఆర్ ఏదైనా సోషల్ మీడియాలో ఒక స్టార్ అయి ఉండొచ్చు. మీన్స్ ఏదైనా యూట్యూబ్ ఛానల్ రన్ చేయొచ్చు, లేదంటే ఒక ఒక స్టేజ్ ఆర్ ఒక సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి అనమాట. ఆర్ ఒకవేళ ఆఫీస్లో అయితే కనుక తనకి చాలా ఫాలోయింగ్ ఉంది, చాలామంది తనని ఇష్టపడతారు, చాలామంది తన చుట్టూ ఉంటారు, తనతో మాట్లాడాలని కావచ్చు, తనతో ఉండాలని కావచ్చు, చాలామంది ట్రై చేస్తుంటారు అనమాట. అంత మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ మీ పర్సన్, అండ్ చాలా అట్రాక్టివ్ పర్సన్. అయితే ఫ్యూచర్లో మీ కనెక్షన్ అయితే చాలా పాజిటివ్గా ఉంటుంది. మీ పర్సన్కి అయితే చాలా హోప్ ఉంది మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని. మీ రిలేషన్ సక్సెస్ అవుతుందన్న హోప్ ఉంది. అండ్ ఏంటి అని అంటే మీకు ఒక గుర్తింపు ఇవ్వాలి, మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టకుండా ఒక నిర్ణయం తీసుకొని మీకు ఒక రికగ్నిషన్, మీకు ఒక గుర్తింపు, మిమ్మల్ని తన లైఫ్లో తెచ్చుకొని అందరికీ పరిచయం చేయాలి అనేది అయితే మీ పర్సన్కి ఉంది. ఫ్యూచర్లో అయితే తన డిసిషన్ ఏంటి అంటే ఇదనమాట. ఇలాంటి హోప్ అయితే మీ పర్సన్కి ఉంది. అయితే ఇంకా డీటెయిల్గా చూద్దాము.
అసలు మీ గురించి ఏం నిర్ణయం తీసుకున్నారు? థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఓకే, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీస్ అయితే చాలా బాగున్నాయి. చాలా హోప్తో ఉన్నారు. మా వ్యూవర్స్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లోకి. అయితే ప్రజెంట్ ఎందుకు వాళ్ళని బాధ పెడుతున్నారు? అసలు మా వ్యూవర్స్ గురించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? తీసుకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు మాకు క్లారిఫై చేయండి. స్పిరిట్ ఏంజల్, స్పిరిట్ గైడ్స్, ఆర్కేంజల్ మైకెల్, మా వ్యూవర్స్కి కొంచెం క్లారిటీ ఇవ్వండి. మీ మాట నా నోట పలికేలాగా ఈ కార్డ్స్ నుంచి ఆన్సర్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. 3 of Cups, 7 of Wands, 4 of Wands, King of Cups and Hermit, 5 of Pentacles, the Sun, 2 of Cups, the Tower, Hanged Man. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 of Cups. ఓకేనా? సో ఓవరాల్గా ఏం నిర్ణయం తీసుకున్నారు అంటే మీ పర్సన్కి అయితే మీరు ఒక ఫ్యామిలీ అండ్ ఒక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. మీతో ఒక ఫ్యామిలీ చూస్తున్నారు, కిడ్స్, మీ అంటే ఒక భార్యాభర్తలు, వాళ్ళ పిల్లలు ఎంజాయ్ చేయడం అనమాట. 10 of Cups అంటే ఇంకా చాలు, నా విష్ ఫుల్ఫిల్మెంట్ ఇదే, ఈ జీవితానికి ఇది చాలు, నా పర్సన్తో పెళ్ళి, పిల్లలు ఇది ఉంటే చాలు, ఇంకా నాకేమీ అవసరం లేదు అనేది మీ పర్సన్ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనమాట. అంటే తను అనుకుంటున్నారు, తను నిర్ణయం అయితే ఇలా ఉంది, ఇలా ఉండాలి నా పర్సన్. సో పెళ్ళి, పిల్లలు, ఒక కుటుంబము, ఒక మీన్స్ నా డ్రీమ్ ఇది, నా పర్సన్స్తో నా భర్తగా భార్యగా ఒక ఫ్యామిలీ లాగా ఉంటూ నా పిల్లలతో ఎంజాయ్ చేయాలి, అది చాలు, ఇంకా నాకేమీ అవసరం లేదనేది మీ పర్సన్ యొక్క ఓవరాల్ థాట్. ఓకేనా? ఆ నిర్ణయం అయితే తీసుకున్నారు. అంటే తన ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? మీతో ఒక ఫ్యామిలీ, పిల్లలు, ఇది అనేది తన ఫైనల్ డెస్టినేషన్. అయితే తనకు అలా కావాలని ఉంది. సో మరి ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో ఏం నడుస్తుంది అని అంటే మీతో యూనియన్ కావాలని ఉంది యాక్చువల్గా. 3 of Cups ఇక్కడ ఉంది కదా, 3 of Cups అయితే మీతో కలవాలని ఉంది. మీన్స్ మీతో ఒక పార్టీ చేసుకోవాలి, ఆర్ మీ సర్కిల్ ఏమన్నా ఉంటే కనుక వాళ్ళందరితో కలిసి పార్టీ చేసుకోవాలని ఉంది. కాకపోతే ప్రజెంట్ తనకి చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా? ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. సో మేబీ కలవాలని ఉన్నా కూడా ప్రజెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల మీకు దూరంగా ఉంటుండొచ్చు. ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఆర్ ఒకవేళ మీరు తనకి ఊరికే మెసేజెస్ చేయడం, కాల్స్ చేయడం వల్ల తనేం ఫీల్ అవుతున్నారు అని అంటే నన్ను అర్థం చేసుకోవడం లేదు, నన్ను చేస్తున్నారు, నాకు కూడా కలవాలనే ఉంది, కాకపోతే నా సిచ్యువేషన్ బాగాలేదు అనేది అయితే తను బాధపడుతున్నారు. కాకపోతే వాళ్ళ నిర్ణయం ఏంటి అని అంటే ఏదేమైనా సరే తనకి ఈవెన్ దో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తనైతే మీ రిలేషన్షిప్ కోసం స్టెప్ తీసుకోవాలంటే ఎలాగైనా మీ పర్సన్ ఈ రిలేషన్ కోసం నిలబడాలి, ఈ పర్సన్ కోసం నేను అండగా ఉండాలి, ఈ రిలేషన్లో ఎలాగైనా స్టెప్ తీసుకొని ఏదేమైనా సరే ఈ రిలేషన్లో గివ్ అప్ ఇచ్చేయను, అంటే నా పర్సన్ని వదిలేయను, ఎలాగైనా ఈ పర్సన్ని నా లైఫ్లో పెట్టుకోవాలి, అప్పుడే నాకు సంతోషం. చూసారుగా 7 of Wands క్లారిఫైడ్ బై సన్. ఓకే, సో ఎందుకు ఈ రిలేషన్లో అంత నిలబడాలి అని ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకంటే మీ పర్సన్కి మీకు చాలా అట్రాక్ట్ అయిపోయి ఉన్నారు అండ్ మీతో ఒక సంతోషం అనమాట. ఇక్కడ సన్ ఉంది, 4 of Wands ఉంది, 2 of Cups ఉంది అండ్ 10 of Cups. ఇక్కడ నాకు చాలామంది అయితే మ్యారీడ్ పర్సన్స్ అయితే కనిపిస్తున్నారండి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కోసం చూస్తున్నారు, వైఫ్ అయితే హస్బెండ్ కోసం, హస్బెండ్ అయితే వైఫ్ కోసం అయితే ఈ రీడింగ్ చూస్తున్నారు అన్నట్టు నాకు కనిపిస్తుంది. ఒకవేళ మ్యారీడ్ కాదు అంటే మాత్రం మీ పర్సన్ మిమ్మల్ని అయితే ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు, ఆర్ ఫ్యూచర్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే అలాంటి థాట్లో అయితే ఉన్నారు. ఎందుకంటే మనం చూసేదే ఏం నిర్ణయం తీసుకున్నారో మీ గురించి అని కదా. సో తనకైతే మీతో ఒక ఫ్యామిలీ కావాలి, ఒక ఫుల్ఫిల్మెంట్ ఫ్యామిలీ కావాలి, ఎమోషనల్గా చాలా హ్యాపీనెస్ ఉంటుంది మీతో ఒక ఇల్లు కట్టుకోవాలి అండ్ ఆ ఇంట్లో మీ పిల్లలతో మీతో చాలా హ్యాపీగా ఉండాలి. సో ఈ రిలేషన్ని ఎలాగైనా కాపాడుకోవాలి, ఈ రిలేషన్ కోసం నా పర్సన్ కోసం ఎలాగైనా స్టెప్ తీసుకోవాలి, స్టాండ్ తీసుకోవాలని అయితే మీ పర్సన్ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు అని అంటే తనకి మీతో మ్యారేజ్ అవ్వాలి, స్టెబిలిటీ కావాలి, లాంగ్ టర్మ్ చూస్తున్నారు. ఎందుకంటే మీ దగ్గర తనకి ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అంటే తను ఎంతైతే మిమ్మల్ని లవ్ చేస్తారో
మీరు కూడా అంతే మీ పర్సన్‌ని లవ్ చేస్తారు. అంత ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది. మీరు మీ పర్సన్ డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్కులైన్ అనమాట. డివైన్ కౌంటర్ పార్ట్స్. మీ ఇద్దరిని ఎవరు విడదీయలేరు. ఒకవేళ మీరు ఒకరినొకరు దూరంగా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి వెళ్ళిపోవడానికి ట్రై చేసినా కూడా ఇక్కడ కనిపిస్తున్నారు కదా పైన లయన్, ఇన్ఫినిటీ సింబల్ ఇవన్నీ ఏంటంటే ఇందులో డివైన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట. మిమ్మల్ని మీరు వెళ్ళాలనుకున్న ఈ కనెక్షన్ నుంచి వెళ్ళలేరు. అంత డీప్ బాండ్ అనమాట. ఎమోషనల్‌గా అంత కనెక్టెడ్ అయి ఉన్నారు. అందుకే మీ పర్సన్‌కి అది ఫీల్ అవుతున్నారు. మీతో ఉన్న ఎమోషనల్ బాండ్ అండ్ మీతో గడిపిన క్షణాలు, మీతో తనకి ఉన్న లవ్ కనెక్షన్ ఇదంతా ఫీల్ అవుతున్నారు. అండ్ ఏంటంటే తను డిసైడ్ అయింది ఏంటంటే తనే స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే తనే స్టక్‌లో పెట్టాను ఈ రిలేషన్‌ని. తనే స్టెప్ తీసుకొని ఈ కనెక్షన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. మ్యారేజ్ వరకి తీసుకెళ్ళాలి. ఎలాగైనా ఒక ఫ్యామిలీ బిల్డ్ చేసుకోవాలి అనేదైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఒకవేళ మ్యారేజ్ సిట్యుయేషన్ లేకపోయినా కూడా మీ మధ్య ఎందుకంటే ఇక్కడ నాకు కింగ్ ఆఫ్ కప్స్ కనిపిస్తున్నారు. కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఒక మ్యారీడ్ పర్సన్. ఆల్రెడీ కొంతమంది ఏంటంటే మ్యారీడ్ పర్సన్స్ కోసం ఈ రీడింగ్ చూస్తున్నారు. సో, ఏంటి అంటే మీ పర్సన్ అయితే మీతో ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి అనేదైతే చూస్తున్నారు. మ్యారేజ్ కుదిరినా కుదరకపోయినా కూడా ఒక వైఫ్ స్థానంలో ఆర్ హస్బెండ్ స్థానంలో మిమ్మల్ని అయితే చూస్తున్నారు. ఎందుకంటే మీ కనెక్షన్‌ని తను అంత డీప్‌గా ఫీల్ అవుతున్నారు. అయితే ఇక్కడ మీ పర్సన్‌కి మీరంటే చాలా లవ్ అండి. కింగ్ ఆఫ్ కప్స్ అంటే చాలా ప్రేమ గల వ్యక్తి, చాలా ఎమోషన్స్ ఉన్న వ్యక్తి. కాకపోతే ఆ ఎమోషన్స్‌ని ఎక్కడ పడితే అక్కడ చూపించే వ్యక్తి కాదు. చాలా మెచ్యూర్డ్ పర్సన్, చాలా రిచ్ పర్సన్, సొసైటీలో చాలా మంచి పేరున్న వ్యక్తి, అన్ని విధాలా సెటిల్ అయిన వ్యక్తి. సో, అయినా కూడా మీ పట్ల చాలా ఎమోషనల్‌గా ఉన్నారు. కాకపోతే ఎమోషనల్ కంట్రోల్ అనేది ఆ పర్సన్‌కి ఉంటుంది. ఎక్కడ ఎవరి మీద ఎలా ప్రేమ చూపించాలనేది మీ పర్సన్‌కి తెలుసు. ఏ సిట్యుయేషన్‌లో ఎలా ఉండాలనేది కూడా మీ పర్సన్‌కి తెలుసు. అంత మంచి వ్యక్తి, అంత రొమాంటిక్ అని చెప్పొచ్చు, ఎమోషనల్ అని చెప్పొచ్చు. చాలా ప్రేమ గల వ్యక్తి. మీ పట్ల అయితే చాలా ప్రేమ ఉంది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. దాంట్లో నో డౌట్ లేదు. అయితే సడెన్‌గా మీ లైఫ్‌లో అయితే ఏదో ఒక మీరిద్దరైతే ఒక సెపరేషన్‌కి అయితే వెళ్ళిపోయారు. అంత ప్రేమ ఉన్న వ్యక్తి ఎందుకు మిమ్మల్ని దూరంగా పెడుతున్నారు అనేది ఇక్కడ క్వెషన్ కదా! సరే ఒకసారి క్లారిఫై చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. వై టవర్ హియర్? ఇక్కడ టవర్ ఎందుకుంది? మా వ్యూవర్స్ పైన వాళ్ళ పర్సన్స్‌కి చాలా ప్రేమ అయితే ఉంది. వాళ్ళతో చాలా లాంగ్ టర్మ్ చూస్తున్నారు, మ్యారేజ్ చూస్తున్నారు, ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అన్నీ ఉన్నాయి. సో, ఇక్కడ టవర్ ఎందుకు వచ్చింది చెప్పండి? వై టవర్ హియర్? ఓకే. ఇక్కడ హెరోఫెంట్ అండి. సో, హెరోఫెంట్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ మూన్. సో, మీ పట్ల అంత ప్రేమున్నా కూడా ఇక్కడ తన మ్యారేజ్ ఇక్కడ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మ్యారేజ్ అయిన పర్సన్‌తో అయితే రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. మళ్ళీ ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ ఏంటంటే హెరోఫెంట్. హెరోఫెంట్ అంటే సొసైటీ, ఒక మ్యారీడ్ పర్సన్, ఒక మ్యారేజ్ అనేది ఇన్వాల్వ్ అయింది. అయితే మీ పర్సన్ ఒక మ్యారీడ్ పర్సన్ అయ్యుండడం వల్ల ఆహ్, మీ కనెక్షన్ గురించి వాళ్ళ ఇంట్లో తెలిసిపోవడము. ఓకేనా? లేదు అనంటే సొసైటీకి మీ కనెక్షన్ గురించి తెలిస్తే ఎక్కడ తన పరువు పోతుందో, ఆర్ ఒకవేళ మ్యారీడ్ అయిన పర్సన్ ఉంటే ఒకవేళ మీరు విడాకుల వరకి వెళ్ళుండుంటే ఒకవేళ డైవర్స్ అయితే గనక నా పరువు పోతుంది. ఇప్పుడు మీ మీ భర్త గాని, మీ భార్య గాని మీరు డైవర్స్ తీసుకున్నారనుకోండి. ఈ డైవర్స్ వల్ల నా పరువు పోతుంది. ఇది అసలు భార్యాభర్తలంటే ఎప్పటికీ కలిసే ఉండాలి. ఈ డైవర్స్ వల్ల పరువు పోతుంది అండ్ నా లైఫ్ మొత్తం నాశనం అవుతుంది. సో, ఇది జరగకూడదు. నేను నా పర్సన్ విడిపోకూడదు అనే సొసైటీ అంటే ట్రెడిషనల్ పర్సన్ అనమాట. ట్రెడిషన్స్‌కి వాల్యూ ఇచ్చే పర్సన్. మీ పర్సన్ నలుగురికి మంచి చెడు చెప్పే వ్యక్తి. కానీ తను ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటి అంటే తన పరువు ఎక్కడ పోతుందో ఆర్ మీ ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ సెపరేషన్ వల్ల నా భార్య గాని, భర్త గాని నాకు దూరంగా వెళ్ళిపోవడం వల్ల సొసైటీ నా గురించి ఏమనుకుంటుంది? నేను ఒకవేళ అందరి మధ్యలో ఒక చెడ్డ వ్యక్తిగా మిగిలిపోతానేమో ఆర్ ఒకవేళ వేరే రిలేషన్‌లో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో గనక ఎవరైనా ఉండుంటే, ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ వల్ల నా పరువు ఎక్కడ పోతుందో, ఇంట్లో గనక తెలిస్తే నా భార్య నాకెక్కడ విడాకులు ఇస్తుందో అనే థాట్‌లో అయితే డీప్‌గా ఉన్నారండి. సో, అందుకే ప్రెజెంట్ అయితే మీకు దూరంగా ఉన్నారు. కాకపోతే మీతో లాంగ్ టర్మ్ చూస్తున్నారు. సో, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ప్రకారం అయితే చాలా డీప్‌గా థింక్ చేస్తున్నారు. ఏం చేయాలి? అండ్ నాకేం కావాలి? ఎవరు కావాలి?
ఇటు ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకోవాలా, నా పర్సన్‌ని సెలెక్ట్ చేసుకోవాలా, అసలు నాకేం కావాలి, ఎవరితో అయితే నేను హ్యాపీగా ఉంటాను అనేది డీప్ థింకింగ్‌లో అయితే ఉన్నారు. యూనివర్స్‌కి సరెండర్ అయిపోయారు. కాకపోతే ఇప్పటివరకి ఎలాంటి పర్స్పెక్టివ్‌లో ఆలోచించారో, ఇప్పటి నుంచి వాళ్ళ పర్స్పెక్టివ్ అనేది మారుతుంది. సో, ఎందుకంటే తన లైఫ్‌లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అవి మీకు చెప్పడం లేదు. అంటే తన లైఫ్‌లో జరిగేది ఒకటైతే మీకొకటి చూపిస్తున్నారు. తన తన లైఫ్‌లో చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. చాలా సీక్రెట్స్ ఉన్నాయి. తన చుట్టూ ఉన్న వాళ్ళు తన గురించి చాలా మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ మీ మీ పట్ల అయితే చాలా లవ్ ఉందండి. ఇక్కడ చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. 4 ఆఫ్ వ్యాండ్స్, 2 ఆఫ్ కప్స్, సన్, కింగ్ ఆఫ్ కప్స్. లవర్స్ ఏంటనంటే మీ పట్ల చాలా ఎమోషన్స్ ఉన్నాయి. చాలా కనెక్టెడ్ అయ్యి ఉన్నారు. కాకపోతే ఏంటంటే సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు. తన చుట్టూ ఉన్న వాళ్ళు తన గురించి ఏమనుకుంటారని ఆలోచిస్తున్నారు. ఆహ్, ఆర్ అంటే ఇప్పుడేం నిర్ణయం తీసుకున్నారంటే మీ పట్ల సరే ఇవన్నీ ఉన్నాయి. కానీ నా పర్సన్ నేను దూరం చేసుకోలేను. ఏది ఎలా ఉన్నా, ఎంతమంది ఎలా అనుకున్నా సరే నేను బ్యాలెన్స్ చేసుకోవాలి. సో, అలా జరగాలి అంటే నేను డిఫరెంట్‌గా ఆలోచించాలి. సో, ప్రస్తుతమైతే దేవుడి పైన భారమేసి చాలా డీప్ థింకింగ్‌లో ఉన్నారు. తనకేం కావాలి? ఏం చేయాలి? ఈ సిట్యుయేషన్‌లో నేను ఏ నిర్ణయం తీసుకుంటే ఎవరు బాధపడకుండా అందరం సంతోషంగా ఉండొచ్చు అనేదైతే ఆలోచిస్తున్నారు మీ పర్సన్. చాలా స్పిరిచ్యువల్ పర్సను. చెడ్డ వ్యక్తి అయితే కాదు మీ పర్సన్. దేవుని పైన నమ్మకం ఉన్న వ్యక్తి. అండ్ మీ పైన చాలా ప్రేమున్న వ్యక్తి. మీతో ఒక కుటుంబం కావాలి, ఒక లాంగ్ టర్మ్ కావాలి అని అయితే నిర్ణయం తీసుకున్నారు. ప్రెజెంట్ అయితే డీప్ థింకింగ్‌లో ఉన్నారు. చాలా పాజిటివ్‌గా అయితే ఉన్నారు మీ పట్ల. అయితే తనకి కొంచెం మీరు చేయాల్సిందేంటంటే కొంచెం స్పేస్ ఇవ్వండి. కొద్ది రోజులు తనని ప్రశాంతంగా ఉండనివ్వండి. తనకేం కావాలో తననే డిసైడ్ అవ్వనివ్వండి. ఎందుకంటే మీరు టైం ఇస్తేనే తనకి క్లారిటీ వస్తుంది. తనకి క్లారిటీ వస్తూనే మీ రిలేషన్‌షిప్‌కి క్లారిటీ వస్తుంది. సో, మీరు తొందరపడి తనని ఊరికే క్వెషన్ చేయడము, ఊరికే కాల్స్, మెసేజ్ చేసి తనని విసిగించడం వల్ల ఏంటంటే అది మీ పర్సన్‌కి ఇంకా బర్డెన్‌గా మారుతుంది. ఇంకా ఇబ్బంది పెట్టిన వాళ్ళవుతారు. సో, మీ పట్ల అయితే చాలా పాజిటివ్‌గా ఉన్నారు. దాంట్లో నో డౌట్. సో, తనని నెమ్మదిగా ఆలోచించి డిసిషన్ తీసుకోనివ్వండి. తీసుకున్నారు ఆల్రెడీ. తీసుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకన్నీ స్టెబిలిటీ కార్డ్సే వచ్చాయి కాబట్టి తీసుకున్నారు. కాకపోతే అది అమలు పరచడానికి మాత్రం తనకి టైం ఇవ్వండి. ఓకేనా? సో, ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అండి. ఓకే. వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ అందరికీ విశ్వ టారో ఛానల్‌ని రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.